హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా మంత్ర విధులను తంత్ర విధులను మానవ జీవనమునకు ఆవశ్యకత కలిగిన సకల విధములైన యోగములను అందించేందుకు రత్నశ్రీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. అయితే చాలా మంది శ్రీమాత రేణుకాదేవి యొక్క ఉపాసకులు ఉంటున్నారు. వారు గురువు గారు, మేము ఇంట్లో దేవతను ప్రతిష్ఠించాలనుకుంటున్నాం, దేవత మా ఇంట్లో ఎల్లవేళలా ఉండాలంటే, మా ఇంట్లో ప్రకృతం కావాలంటే ఏం చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. అయితే శ్రీమాత ఎల్లమ్మాదేవి మన ఇంట్లో నిరంతరం కొలువై ఉండాలి అంటే పుట్ట ఎక్కడైతే ఉంటుందో, ఎవరింట్లో అయితే పుట్టను పూజిస్తూ ఉన్నారో వారింటికి వెళ్లి పుట్టమన్ను పసుపు ముద్దను తీసుకుని వచ్చి యథాశక్తి పూజించి దేవత యొక్క నిత్య ఉపాసన చేసిన శ్రీమాత రేణుకాదేవి ప్రకటితమై ప్రసన్నత చేకూర్చి వారికి పూనకములు కూడా వచ్చి ఊర్లోని సమస్యలు, ఇతరుల యొక్క సమస్యలు, తమ సమస్యలు చెబుతూ వాటికి పరిష్కారములు కూడా చూపించడం మనం చాలా వరకు చూస్తున్నాం. ఈ విధానం మన తెలుగు వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రేణుకా ఎల్లమ్మ ఉత్తర భారతదేశానికి చెందిన దేవత అయినప్పటికీ మన తెలుగువారు ఎక్కువగా కొలిచే దేవతలలో రేణుకా ఎల్లమ్మ ప్రథమ వరుసలో ఉంటుంది. అటువంటి రేణుకా ఎల్లమ్మను ప్రతి వారు ఇంట్లో ఉంచుకొని ఆమెనే దేవతగా ప్రకటించుకొని ఆమె ఉపాసనలోనే జీవితం కొనసాగాలని, 10 మంది సమస్యలకు సమాధానం చేయాలని కోరికలతో ఉంటారు. అటువంటి వారు మనం ముందు చెప్పే విధానంగా చేసి శ్రీమాతను ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చు. లేదా మేము ఇప్పుడు చెప్పే మంత్రము 1,25,000 జపం చేసి రేణుకా ఎల్లమ్మను మన ఇంట్లోనే ప్రకటితం చేసుకోవచ్చు, ప్రసన్నత కూడా చేకూర్చుకోవచ్చు. ఈ మంత్రం వలన రేణుకా ఎల్లమ్మ యొక్క దర్శనం లభిస్తుంది. కాగా మన ఇంట్లోనే స్వయంభూగా వెలచి ఉంటుంది. ఈ మంత్రం చేసేవారు కూడా ఏదైనా రేణుకా ఎల్లమ్మ ఇంటికి వెళ్లి అక్కడ నుండి పుట్టమన్ను పసుపు ముద్దను తీసుకుని వచ్చి పీఠము అమర్చి ఆ పీఠముపై ప్రతిరోజు రేణుకా ఎల్లమ్మను యథాశక్తి పూజిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన తక్షణ ఫలితములు చూపించగలరు. విద్యావంతులు ఉపాసన చేసేటప్పుడు అక్షర తప్పి లేకుండా చూసుకోవాలి. విద్య అర్హత లేని వాళ్ళు కేవలం శ్రీ రేణుకా ఎల్లమ్మ యొక్క ఆరాధన చేసి కూడా ఆమె యొక్క అనుగ్రహం అతి సునాయాసంగా పొందగలరు. దివత్మ స్వరూపులారా, ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. లేదా మీరు ప్రత్యక్షంగా గురువుల వద్దకు వెళ్లి గురువుల దగ్గర నుండి చక్ర వ్యూహ యంత్రము, ఆకర్షణ యంత్రము తీసుకుని వచ్చి దానిపై పసుపు ముద్దను ఉంచి నిత్యారాధన చేసి ఈ మంత్ర జపం చేయడం వలన చాలా చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలరు. కాగా ఇటువంటి దేవతలు మన ఇంట్లో ప్రకటితమైనప్పుడు ఆ ఊర్లోనూ ఆ పరివేశంలో ఎవరైనా క్షుద్ర విద్యాపరులు ఉంటే దేవతకు కట్టడం, బంధన చేయడం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు తప్పనిసరి గురువుని సమీక్షించి గురువు యొక్క ఆజ్ఞతో యంత్రములను తగు బంధనలను చేసి రేణుకా ఎల్లమ్మను ఆరాధన చేయడం వలన మనకు ఎటువంటి ఉపాసన తప్పిదములు లేకుండా సాక్షాత్కరించగలదు, ప్రకటితం కాగలదు. ఎందుకంటే రేణుకా ఎల్లమ్మను ఇటువంటి దేవతలను క్షుద్ర విద్యాపరులు, నీచులు, పామరులు ఏదో తంత్ర విద్యలు నేర్చి వాళ్ళను కట్టడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ముందుగానే గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి బంధనలు చేసుకొని ఈ ఉపాసన చేస్తే జీవితంలో ఎటువంటి క్షుద్ర విద్యాపరుడైనా సరే ఆమె జోలికి పోజాలడు, బంధనలు చేయజాలడు. మీకు విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మలను సమీక్షించండి, మాతో సంప్రదించండి. ఇప్పుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ దర్శనం కొరకు మరియు ఇంట్లో వెలిచేందుకు మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం ఐం ఈం హ్రీం నమో భగవతే రేణుకాదేవి ఏహి ఏహి అగచ్చ అగచ్చ మమ గృహే ప్రకట ప్రకట మనోవాంఛిత కార్యం సాధయ సాధయ కిరాత రూపిణి హ్రీం శ్రీం ఈం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం ఈం హ్రీం నమో భగవతే రేణుకాదేవి ఏహి ఏహి అగచ్చ అగచ్చ మమ గృహే ప్రకట ప్రకట మనోవాంఛిత కార్యం సాధయ సాధయ కిరాత రూపిణి హ్రీం శ్రీం ఈం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం ఈం హ్రీం నమో భగవతే రేణుకాదేవి ఏహి ఏహి అగచ్చ అగచ్చ మమ గృహే ప్రకట ప్రకట మనోవాంఛిత కార్యం సాధయ సాధయ కిరాత రూపిణి హ్రీం శ్రీం ఈం ఐం స్వాహ.
దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.